ఆకాశం అద్భుతాలకు వేదిక కాబోతుంది. రేపు రాత్రి విశ్వంలో ఒక అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అద్భుతమైన చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సైన్స్ పరంగానే కాకుండా మతపరంగానూ ఈ ఘట్టానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్లడ్ మూన్ లాంటి అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం రేపు జరిగే ఈ గ్రహణం గరిష్ట స్థాయికి చేరిన సమయంలో చంద్రుని ఉపరితలంలో ఏకంగా 96.2% భూమి నీడలో కప్పబడిపోతుంది. దీనివల్ల సూర్యరశ్మి చంద్రునిపైకి చాలా తక్కువగా చేరుతుంది. దీని ఫలితంగా చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా ముదురు రాగి రంగులో ఎరుపెక్కుతాడు. ఇది చూసేందుకు సరిగ్గా బ్లడ్ మూన్ మాదిరిగా అత్యంత రమణీయంగా కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికాల దేశాలతో పాటు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ అద్భుతాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. భారత్లో సూతక కాలం ప్రభావం ఉంటుందా అన్న దానిపై స్పష్టత వచ్చింది. జ్యోతిష్య శాస్త్రాల నియమాల ప్రకారం ఏ ప్రాంతంలో అయితే గ్రహణం కంటికి కనిపిస్తుందో అక్కడ మాత్రమే సూతక కాలం మరియు ఇతర మతపరమైన నియమాలు ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి. రేపు ఏర్పడే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో అసలు కనిపించదు. ఇక్కడ కనిపించనందువల్ల దీనికి సంబంధించిన సూతక కాలం నిబంధనలు ఏవి మన దేశంలో వర్తించవు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని మతపరమైన కార్యక్రమాలు, పూజలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా నిర్వహించుకోవచ్చునని పండితులు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో చంద్రగ్రహణం ఎందుకు కనిపించదనే ప్రశ్నకు సైంటిఫిక్ కారణం ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రేపు ఉదయం 6:53 ప్రారంభమై మధ్యాహ్నం 12:32 పూర్తిగా ముగిస్తుంది. ఉదయం 9:43 ప్రాంతంలో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో మన దేశంలో పగటి సమయం ఉండడం, చంద్రుడు హరిజన్ దిగువన ఉండడం వల్ల ఈ గ్రహణాన్ని భారతదేశం నుంచి వీక్షించడం సాధ్యపడదు.